కాలంలో చూసుకుంటే నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివను సినిమాల కంటే తరచుగా ఎప్పటికప్పుడు వివాదాలతోని వార్తలలో నిలుస్తున్నారు. ఇక ఇప్పటికే ధనుష్ వివాదంతోని కోర్టు చుట్టూ తిరుగుతున్న ఈ జంట ఇప్పుడు మరో పుకారుతోని గదిగిట్లా కొత్త పుకారుతోని వార్తలలో నిలుస్తున్నారంట. గదేందనంటే పాండిచ్చేరిల ప్రభుత్వానికి చెందిన సీగల్స్ ఓటలు కొనుగోలు చేయడం కోసం ఈ దంపతులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇక అందుకని తరచుగా వాళ్ళ అధికారులను కలుస్తున్నారని పలు పుకార్లు అయితే వినబడుతున్నాయి. ఇక అంతేనా విఘ్నేష్ శివను గదే నయనతార భర్త విఘ్నేష్ శివను ఇప్పుడు ఇక పాండిచ్చేరికి పోయిండు అని ఇక అప్పుడు ముఖ్యమంత్రిని కలిసిండు. అంతేకాదు అక్కడ ఉన్న పర్యాటక మంత్రిని గిట్లా కలిసి భేటీ అయిండంట. ఇక మళ్ళా అక్కడ బీచ్ రోడ్ల సుందరమైన ఈ సీగల్స్ ఓటలు కనిపించింది. ఇక దానితోని అది ప్రభుత్వానికి చెందిన ఓటల్ కారణంగా అది కొనుగోలు చేయాలి అనే ఆలోచనతోని అభ్యర్థన చేసిండట. కానీ ఇక దీనితోనే అక్కడ ఉన్న టూరిజం మినిస్టరు లక్ష్మీనారాయణతోని కలిసి ముచ్చటించిండంట. ఇక కానీ అది ప్రభుత్వ స్థలం కాబట్టి అని నిర్ధారించడంతో అమ్మకానికి ఉండదు అని చెప్పడంతో ఇక ఆయన ప్రతిపాదన తిరస్కరించబడింది అని చెప్పి అప్పట్లో పలు పుకార్లు అయితే మస్తుగా చక్కర్లు కొట్టినాయి. అంతేకాదు ఇక ఆయన ప్రతిపాదన తిరస్కరించినా కానీ అది గవర్నమెంటు స్థలం అని చెప్పినా గిట్లా కానీ ఇక ఆ స్థలాన్ని లీజ్కు తీసుకునే ఆలోచన చేసిండు అని ఇక అందుకు అది లీజ్కు కానీ అమ్మకానికి గాట్ని అందుబాటులో ఉండదని చెప్పి గవర్నమెంట్ పునరార్థమించింది అని చెప్పుకొచ్చిండు అన్నమాట. ఇక దీన్ని బట్టి ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయంట. ఇప్పుడు ఎట్టకేలకు విఘ్నేష్ శివను ఆయన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించిండంట. ఒక పోస్ట్ పెట్టిండంట. ఇక ఆయన పాండిచ్చేరి ఓనికే అసలు కారణం ఏందనే ముచ్చట బయట పెట్టిండంట. ఇక నేను పాండిచ్చేరి విమానాశ్రయం సందర్శించి ఇక అక్కడ నా సైన్మా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి అనుమతుల కోసం అని నేను పోయినా. ఇక గౌరవప్రదంగా మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రిని అక్కడ ఉన్న పర్యాటక శాఖ మంత్రిని కలిసి నేను మాట్లాడినా. ఇక నా ముచ్చట అయిపోయిన తర్వాత ఇక నాతో పాటు వచ్చిన మేనేజర్ తోని ఎందుకనో నేను వాళ్ళతోని మాట్లాడిన దేని గురించో ఇక ఆ విషయాన్ని నాకు లింక్ చేయబడింది. ఇక ఇప్పటి వరకు వచ్చిన పుకార్లు కానీ మీరు నా మీద పెట్టిన మీమ్లు కానీ జోకులు కానీ నిజంగా గమ్మత్తుగా ఉన్నాయి, కానీ ఇదంతా అవసరం లేదు అని అన్నాడంట. ఇక దీన్ని బట్టి ఇక మీకు దీని గురించి నిర్ధారణ ఇవ్వాలి, స్పష్టం చేయాలని అనుకుంటున్నా అని ధన్యవాదాలతోని విఘ్నేష్ శివను ఓ పోస్ట్ పెట్టడం జరిగిందంట. ఇక చూసిరు కదా ఇది అసలు ముచ్చట. ఇక విన్నారు కదా, మనకి ఇప్పటికైనా నయనతార విఘ్నేష్ శివల మీద వచ్చిన ఈ పుకారు అడ్డుతర పట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.